హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గౌడ్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నందు డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీకు ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు అది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా స్పెషల్ అండి. ఏంటి ఆ స్పెషల్ అంటే మోడల్స్ చాప్టర్ వైజ్లో మోడల్స్ ఒక చాలా పద్ధతిలో ఒక సీక్వెన్స్లో బేసిక్ మోడల్స్ నుంచి అడ్వాన్స్డ్ మోడల్స్ వరకు ఉంటాయండి. దీన్ని ప్రొసీజర్ అండ్ షార్ట్ కట్స్ లక్కీ టిప్స్ ద్వారా ఎగ్జామ్స్లో ఇచ్చిన డిఫికల్ట్ క్వశ్చన్ని కూడా తక్కువ సమయంలో సమాధానం గుర్తించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఇది చెప్పడం కన్నా మీరు వీడియోస్ గమనిస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో రకరకాల ఆఫర్స్ ఉంటాయండి, అది మీరు యాప్లో గమనించగలరు. సో ఇక్కడ గమనించండి, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ ఫీజు 2000 అండి. అయితే లాంచింగ్ అండ్ దివాళీ ఆఫర్ సందర్భంగా మీకు 40% డిస్కౌంట్, అంటే ఓన్లీ 1200 రూపీస్ పే చేసే చాలు. ఇది ఫస్ట్ 4 డేస్ మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ 4 డేస్ అంటే సండే వరకు ఉంటుంది. ఇది మీరు ఉపయోగించుకోవచ్చు అండి. ఇక్కడ వ్యాలిడిటీ 6 మంత్స్ అండి. వ్యాలిడిటీ 6 మంత్స్ అయితే ప్రత్యేకంగా ఇంకొక 2 మంత్స్ ఎక్స్ట్రా ఇస్తామండి. ఎందుకంటే ఈ 2 మంత్స్ ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఆల్రెడీ టోటల్ 139 వీడియోస్ ఉన్నాయండి. ఇంకా మోర్ దెన్ 100 వీడియోస్ మీకు రిమైనింగ్ చాప్టర్స్ నుంచి ప్లస్ లేటెస్ట్ అప్డేట్స్ని దృష్టిలో ఉంచుకొని సరికొత్త వీడియోస్ని ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి దానికోసం మీకు ఎక్స్ట్రా 2 మంత్స్ వ్యాలిడిటీ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇది గమనించవచ్చు. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ దీని స్పెషల్ ఏంటంటే ప్రతి టాపిక్ నుంచి ఆ టాపిక్లో ఆ చాప్టర్ ఎగ్జామ్ కాకుండా అందులో ఉన్న మోడల్స్ని బేస్ చేసుకొని మోడల్ వైజ్ ఉంటుందండి. ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆ మోడల్ నుంచి చేయగలగడానికి వీలు పడుతుంది. ఆ తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు, వీక్లీ 3 టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయండి. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్ అంటే ఎగ్జాక్ట్గా కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ఉంటుందండి. సో దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దీని ప్రైస్ యాక్చువల్గా 200 అయితే మేము 100 రూపీస్కి ఇస్తున్నాము. 6 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఆల్మోస్ట్ ఇది మీరు ఫ్రీ అనుకోవచ్చు, కాకపోతే జస్ట్ యాప్ మెయింటెనెన్స్ కోసం ఛార్జ్ పడుతున్నట్టు. కాబట్టి డెఫినెట్గా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నట్టు అయినప్పటికీ సో ఈ ఎగ్జామ్ ప్రోగ్రామ్ అనేది మీకు డెఫినెట్గా బాగా యూజ్ అవుతుందండి. త్వరలో వచ్చే కమింగ్ నోటిఫికేషన్స్కి ఈ ఎగ్జామ్స్ బాగా ఉపయోగపడతాయి. సో ఆల్ ద బెస్ట్, మీరు ఉపయోగించుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఒక బస్సు స్టేషన్ నుండి కొన్ని సిటీ బస్సులు తిన్నగా ఉన్న రహదారిపై ఒకే దిశలో 10 నిమిషంల అంతరములలో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతున్నాయి. అదే రహదారిపై బస్సు స్టేషన్ వైపునకు నడిచి వెళ్ళే ఒక వ్యక్తికి ఆ బస్సులు 8 నిమిషాల అంతరములలో ఎదురుపడుతుంటే అతని వేగము km/hలో. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. సో ఇలాంటి క్వశ్చన్స్ని లాజిక్ బేస్డ్ మీద సింగిల్ స్టెప్తో డైరెక్ట్ ఆన్సర్ మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఒక ఇంపార్టెంట్ నోట్ అండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వెన్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్, అంటే సమాన దూరాల్ని ప్రయాణించినప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ద టైం. స్పీడ్ టైం ఆపోజిట్ ఉంటుందండి, లేదా టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ద స్పీడ్. ఏంటనేది ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది డెఫినెట్గా మనకి చాలా మోడల్స్లో ఇది అప్లై చేస్తే వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్స్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే సమ్ డిస్టెన్స్ ఉందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో కొంత డిస్టెన్స్ ఉంది. ఏ వచ్చేసి సపోజ్ x km/h స్పీడ్తో వెళ్తాడు ఇక్కడి నుంచి ఇక్కడికి. మరి అదే డిస్టెన్స్ని b అయితే y km/h స్పీడ్తో వెళ్తాడు. మరి ఇక్కడ ఏ అండ్ బి స్పీడ్స్ రేషియో ఎంత అండి? ఇది ఫస్ట్ ఏ వచ్చేసి x, b వచ్చేసి y. మరి టైం రేషియో అంటే అక్కడ ఏవైతే ఉన్నాయో అవి మనము రివర్స్లో వేస్తాం. చూడండి, ఓకే, ఇవి x/y, టైం ఆటోమేటిక్గా y/x.
సో ఇది మైండ్లో పెట్టుకుంటే ఇలాంటి మోడల్స్ని చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చండి. ఇంకొంత క్లారిటీ తీసుకుందాం. ఇక్కడ సేమ్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నప్పుడు స్పీడ్ రేషియో టైం రేషియో ఎందుకు ఆపోజిట్ అవుతుంది, ఇక్కడ ఏదన్నా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సపోజ్ ఇక్కడ డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ అనుకుందాం. ఏ వచ్చేసి 40 km/h, బి వచ్చేసి 50 km/h స్పీడ్ అనుకుందాం. అప్పుడు అంటే ఇక్కడ సేమ్ డిస్టెన్స్ని కవర్ చేస్తున్నట్టు. సో మెయిన్ కాన్సెప్ట్ ఇదండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాలి, మరి ఏ అండ్ బి స్పీడ్స్ వచ్చేసి ఎంతండి, ఇది 40, ఇది 50. మరి టైం క్యాలిక్యులేట్ చేస్తాం. టైం ఏ విధంగా అనేది ఆటోమేటిక్గా ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఏ స్పీడ్ 40 km/h, అవర్కి 40 కిలోమీటర్స్ వెళ్తుంది. అలా 200 కిలోమీటర్స్కి డైరెక్ట్ చెప్పచ్చు. ఇక్కడ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, 200/40 అంటే 5 అవర్స్ పడుతుంది. ఇక్కడ 5 అవర్స్ నోట్ చేస్తాం. సో ఇక్కడ గమనిస్తే మరి ఏకి ఎంత టైం అంటే జనరల్గా డిస్టెన్స్ బై స్పీడ్. సో 200 కిలోమీటర్ డిస్టెన్స్, దీని స్పీడ్ 40 km/h. సో డైరెక్ట్గా మీకు 45 క్యాన్సిల్ అవుతుంది, 5 అవర్స్ కిలోమీటర్స్ కట్ అవుతాయి. మరి అదేవిధంగా బి యొక్క టైం ఎంత అంటే 200/50, 4 అవర్స్. చూడండి 5 అవర్స్. ఏది ఏకి వచ్చేసి 5 అవర్స్, బికి వచ్చేసి 4 అవర్స్. మరి ఇక్కడ గమనిస్తే ఆపోజిట్ ఏ విధంగా అనేది గమనించండి. ఇక్కడ యూనిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, అవర్స్. ఇక్కడ km/h 0 తీసేస్తే ఆ రేషియో రివర్స్లో ఉంటుంది చూడండి. సో మరి గమనించండి, ఇక్కడ అవర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతే 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే స్పీడ్స్ 4:5 ఉంటే మనకి టైం వచ్చేసి 5:4. అంటే అక్కడ ఏ రేషియో ఉన్నాయో అది రివర్స్ అవుతుంది. కాబట్టి మనం ఇంకా ప్రతిసారి ఇలా క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇది మోర్ ఇంపార్టెన్స్ అండి. వెన్ ద డిస్టెన్స్ ఈ సేమ్, సమాన దూరాలను ప్రయాణించినప్పుడు స్పీడ్ టైం ఆపోజిట్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కానీ ఇది మనం అప్లై చేస్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా మనము రిజల్ట్ ఇవ్వచ్చు. అయితే ఒకటి గమనించాలి, ప్రతి క్వశ్చన్లో 2 సమాన దూరాలు వెళ్ళాయి అనే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఉండదు. క్వశ్చన్ చదివితే మనం అర్థం కావాలి. కాబట్టి ఈ మోడల్, ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్ మీద చాలా మోడల్స్ ఉన్నాయండి. మనం తెలియక మామూలుగా డీటెయిల్గా ప్రొసీజర్ చేస్తుంటాం. సో డైరెక్ట్ విత్ ఇన్ సెకండ్స్లో దీన్ని ఈ క్వశ్చన్ ఇలా సక్సెస్ఫుల్గా చేయాలంటే ఇప్పుడున్న ఆ క్వశ్చన్లో ఉన్న డేటాను కూడా మీరు అర్థం చేసుకోవాలి. డిస్టెన్స్ సేమ్ అనేది అర్థం చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకునే విధానంలో ఉందండి. ఇక్కడ ఒక బస్ స్టాప్ అండి, ఒక బస్ స్టాప్. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, స్టాండింగ్ మ్యాన్ అనుకుందాం. అక్కడ ఏం ఫస్ట్ చెప్పలేదు, ఒక మనిషిని బస్సు దాటుతూ ఉందన్నమాట ఫస్ట్ కేసులో. అంటే ఇక్కడ చాలా బస్సెస్ బయలుదేరుతున్నాయి. ఈ బస్ స్టాప్లో ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు స్టార్ట్ అవుతుందండి. అలా కొన్ని సిటీ బస్సెస్ అన్నాడు కాబట్టి మనం ఏమి ఇబ్బంది పడకూడదు. ఇక్కడ సింపుల్గా ఒక బస్సు అనుకోండి, ఇక్కడ ఒక మ్యాన్, ఒక బస్సు గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఒక బస్సు ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ నిల్చున్న వ్యక్తిని, అక్కడ నిల్చున్న వ్యక్తి అని చెప్పలేదు. రెండవ స్టేట్మెంట్లో అతను కొంత స్పీడ్తో నడుచుకుంటూ వచ్చాడు. అంటే అంతకుముందు నిలబడినట్టయితే మనం ఊహించుకుందాం. సపోజ్ అక్కడ మ్యాన్ అక్కడ నిలబడినాడు అనుకోండి, బస్సు ఇతన్ని 10 మినిట్స్లో దాటుతుందండి. అంటే అతను అక్కడే నిలబడుకుంటాడు. ప్రతి బస్సు, ఒక బస్సు 10 మినిట్స్కి అయితే ఇంకొక నెక్స్ట్ బస్సు 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ మనిషిని దాటడానికి 10 మినిట్స్. ఇది ప్రాసెస్ అన్నమాట ఫస్ట్ కేసులో. కాబట్టి ఇక్కడ ప్రతి 10 నిమిషాలకి ఈ బస్సు మ్యాన్ని క్రాస్ చేస్తుంది. అది గమనించండి. చూడండి, ఇక్కడ ప్రతి బస్సు, ఒక బస్సు అనుకుందాం, బస్సు మ్యాన్ని, సో ఇక్కడ నిలబడిన వ్యక్తిని ఈ బస్సు 10 నిమిషాల్లో దాటుతుంది. అలా ఎన్ని బస్సులన్నా కావచ్చు, అక్కడే ఉంటాడు. అక్కడ ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు మీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా కాకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి అది గమనించండి. ఓకే, ఇక్కడ బస్సు స్పీడ్ ఇచ్చారండి 20 km/h. ఈ మ్యాన్ స్పీడ్ ఎంతో తెలియదు, అదే మనం కనుక్కోవాల్సినది. ఓకే,
మరి ఇప్పుడు నెక్స్ట్ గమనించండి, ఆ సెకండ్ కేసులో ఏం చెప్తున్నాడంటే సెకండ్ స్టేట్మెంట్లో నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ వేసాను చూడండి. ఆ మనిషి నడుచుకుంటూ వస్తున్నాడండి. నడుచుకుంటూ వస్తున్నప్పుడైతే బస్సులు 8 నిమిషాల్లో దాటుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఇది మీరు కొంత లాజిక్ బేస్డ్తో ఆలోచించాలి. ఓకే, అంటే ఇక్కడ గమనించండి, బస్సు వచ్చేసి ఇంకా 20 km/h స్పీడ్. ఓకే, ఇక్కడ మ్యాన్ వచ్చేసి నడుచుకుంటూ వస్తున్నాడండి ఈ వైపు. సో ఇది గమనించాలి. ఇంతకుముందు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడంటే మనం ఇక్కడ ఊహించుకున్నాం నిలబడి ఉన్నట్టయితే అని. ఓకే, సో ఇతను ఇలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మరి టైం తగ్గుతుందండి. ఎందుకు టైం తగ్గుతుంది? మామూలుగా అయితే ఇతను ఇక్కడే ఉన్నట్టు మనం ఊహించుకుంటే బస్సు 10 నిమిషాలకు దాటుతుంది. అవి ఎన్ని బస్సులైనా ప్రతి 10 నిమిషాలకి దాటుతుంది. కానీ ఇక్కడ ఇతను ఇలా కొంత దూరం నడుచుకుంటూ వస్తే 8 నిమిషాల్లోనే దాటుతుంది. ఎందుకంటే ఇతను కొంత దూరం నడిచినప్పుడు ఆల్రెడీ బస్సు కూడా వచ్చేటుంది కాబట్టి టైం కొంత సేవ్ అవుతుంది. ఇద్దరు ఆ టైంలో ఇద్దరు మూవ్ అవుతున్నారు కాబట్టి ఇది గమనించాలి. అంటే మరి ఇక్కడ మ్యాన్ నడుచుకుంటూ అన్నప్పుడు ఎక్కడో కొంత ముందుకు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో బస్సు ఇలా వచ్చిందనుకోండి 8 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఈ మ్యాన్ ఇలా వస్తే ఈ మ్యాన్ని బస్సును క్రాస్ చేయడానికి 8 నిమిషాలు పడుతుంది. ఓకే, సో ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇది కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే అతను దాటుతున్నప్పుడు కాదు, మామూలుగా. ఇప్పుడు ఇది బస్సు, ఇది స్టాండింగ్ వన్ అంటే ఇంటి దగ్గర అనుకోండి, ఇక్కడ బస్ స్టాప్కి ఇంటి దగ్గరికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో తర్వాత కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది మామూలుగా. అయితే అతను ఆ ఇంటి దగ్గర నుంచి కొంత ముందుకు వచ్చినట్టు వచ్చాడు కాబట్టి ఆ టైంలో 8 నిమిషాలే పడుతుంది. అంటే డిస్టెన్స్ సేమ్ అనేది మనం ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి. ఓకే, మరి డిస్టెన్స్ సేమ్ అన్నప్పుడు స్పీడు టైం ఆపోజిట్ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ గమనించండి. ఓకే, ఇక్కడ గమనిస్తే మొదట ఫస్ట్ కేసులో టైం వచ్చేసి 10 ఉందండి. సెకండ్ కేసులో 8 minutes అంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ గమనించాలి, దీనికి 10 minutes అంటే ఇక్కడ ఓన్లీ ఫర్ బస్ అండి. అంటే మనిషి నిలబడినట్టయితే బస్సు మాత్రమే వచ్చి అతన్ని దాటడానికి అని అర్థం. కాబట్టి ఓన్లీ ఫర్ బస్ ఉంటుంది. మరి ఇక్కడ 8 నిమిషాలు టైం ఎందుకు తగ్గిందంటే ఇద్దరు మూవ్ అయ్యారు కాబట్టి ఇక్కడ బస్ అండ్ మ్యాన్ ఇద్దరికి 8 minutes పడుతుంది, ఇద్దరు మూవ్ అయ్యారు కాబట్టి. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, మరి టైం రేషియో ఉంటే స్పీడ్ రేషియో ఆపోజిట్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాన్సిల్ చేస్తాం, గమనించండి. ఓకే, ఇక్కడ గమనించండి, క్యాన్సిల్ చేస్తే 2 5 2 4 5:4 టైం రేషియో. మరి ఆటోమేటిక్గా స్పీడ్స్ అంటే రివర్స్ అవుతాయి, 4:5. ఓకే, ఈ 4 ఏంటండి ఫర్ ఓన్లీ బస్, ఈ 5 మాత్రము బస్ అండ్ మ్యాన్. బస్ అండ్ మ్యాన్ అంటే బస్సు ఆల్రెడీ 4 ఉందండి. మరి బస్సు 4 ఉందంటే ఇది టోటల్ 5 అంటే అది 1 అని అర్థమవుతుంది. గమనించండి రేషియో పార్ట్ చూడండి. మరి ఈ 5 పార్ట్స్ అనేది బస్ అండ్ మ్యాన్, బస్సు మ్యాన్. మరి రేషియోలోనే రేషియో కనుక్కుందాం. ఇది బస్సు మ్యాన్ టోటల్ 5 పార్ట్స్ అన్నప్పుడు బస్సు ఆల్రెడీ ఇక్కడ ఉంది, బస్సుకి 4 పార్ట్స్ ఉంది స్పీడ్. కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా మ్యాన్ రేషియో పార్ట్ ఎంత ఉంటుందంటే టోటల్ 5 అంటే 5లో 4 పోతే 1. ఓకే, ఇప్పుడు బస్సు స్పీడ్ 4 పార్ట్స్, మ్యాన్ స్పీడ్ 1 పార్ట్. సో గమనించాలి. సో బస్సు యొక్క స్పీడ్ ఇచ్చాడండి 20 km/h. అంటే 4 పార్ట్స్ 20 km/h. మరి 1 పార్ట్ ఎంత? డైరెక్ట్ ఇక్కడ ఆ ఎక్స్ కామన్ టర్మ్ 5 అని తెలుస్తుంది. 4 పార్ట్స్ 20 అంటే x = 5 అని. లేదా ఇక్కడ గమనించండి ఇంటూ 5, 4 5 ఇంటూ 5. కాబట్టి దీన్ని కూడా ఇంటూ 5 చేస్తే 5 km/h. సో 4 పార్ట్స్ 20 అంటే 1 పార్ట్ 5 km/h. ఓకే, చూడండి దీనికి ఎంత మనం డిస్కస్ చేసాం, చర్చ పెట్టాము. అదంతా ఎగ్జామ్లో టైం ఏం తీసుకోదు. మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ ఏమీ చేయలేదు అనేది గమనించాలి. జస్ట్ మీరు అది సేమ్ డిస్టెన్స్ అనేది మీరు గమనిస్తే అది మనకి టైం రేషియో రాస్తే ఆటోమేటిక్గా స్పీడ్ రేషియో రివర్స్ అవుతాయి. ఇది ఓన్లీ బస్సుది, ఇది బస్ అండ్ మ్యాన్ది కాబట్టి ఆటోమేటిక్గా ఇది బస్సు రేషియో ఇక్కడ ఉంటుంది కాబట్టి మ్యాన్ రేషియో ఎంతో ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. టోటల్ 5 పార్ట్స్ ఉంది, ఇది 4 పార్ట్స్ అన్నప్పుడు ఇది 1 పార్ట్. కాబట్టి ఇంకా రేషియో తెలిసినప్పుడు బస్సు స్పీడ్ ఇచ్చాడు, మ్యాన్ స్పీడ్ కనుక్కుంటారు. ఎంత తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు మెయిన్ ఇలాంటి క్వశ్చన్స్లో డిస్టెన్స్ సేమ్ ఉన్నట్టయితే అనేది గమనిస్తుండాలి. సో కొంత బ్లైండ్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఏదో డేటాలో 2 టైమింగ్స్ ఇచ్చారనుకోండి, 2 టైమింగ్స్ అన్నప్పుడు అది సేమ్ డిస్టెన్స్ ఉండొచ్చేమో అని ఒక ఆలోచనతో మీరు గమనిస్తుండాలి. సో ఈ మోడల్స్లో చాలా ఉన్నాయండి. మరి ఇదే క్వశ్చన్ని నెక్స్ట్ చేంజ్ చేసే విధంగా గమనిస్తాం.
ఓకే, ఈ క్వశ్చన్ గమనించండి. సేమ్ బిఫోర్ క్వశ్చన్కే డేటా చేంజ్ అయితే, అంటే బస్సు వేగం ఇవ్వడం లేదు, బస్సు వేగము ఆ మనిషి వేగం కన్నా 15 km/h ఎక్కువ అని లాస్ట్ స్టేట్మెంట్ గమనించండి. అయితే బస్సు వేగం ఎంత, మిగతా డేటా అంతా సేమ్ పిన్ టు పిన్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగా. ఓకే, దీన్ని గమనించండి. ఓకే, సేమ్ క్వశ్చన్ కొంత డేటా మార్చాలండి. ఇక్కడ బస్సు స్పీడ్ ఇవ్వలేదు, మ్యాన్ స్పీడ్ ఇండివిజువల్గా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఏం చెప్పాడండి, బస్సు స్పీడు మ్యాన్ స్పీడ్ కన్నా 15 km/h స్పీడ్ ఎక్కువ అన్నాడు. ఓకే, ఆ డేటాను పట్టుకొని మనము ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఈ డేటాకి రేషియోస్ సేమ్ అండి. బస్సు స్పీడ్ మ్యాన్ స్పీడ్ రేషియో అయితే వితిన్ సెకండ్స్లో మీరు ఈ ఫార్మాట్ ఇంతకుముందు క్వశ్చన్లో మనకు తెలుసు. ఇప్పుడు ఇచ్చిన డేటా గమనించండి, దీని ద్వారా రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ బస్సు స్పీడ్ ఎక్కువ మ్యాన్ స్పీడ్ కన్నా, అంటే అది భేదం అండి. కాబట్టి బస్సు స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ 15 km/h. మైనస్ ఎందుకు రాస్తామంటే ఏది ఎక్కువ ఉంటే అది ఫస్ట్ రాస్తాం, ఎక్కువ కానీ తక్కువ కానీ డిఫరెన్స్. కాబట్టి డిఫరెన్స్ అన్నప్పుడు డైరెక్ట్ మనం మైనస్ ఉపయోగిస్తాం. ఎక్కువ అన్నా మైనసే, తక్కువ అన్నా మైనసే. అయితే ఎవరు ఎక్కువ అయితే అది ఫస్ట్ ఉంటుంది, తక్కువ ఉండేది సెకండ్ ప్లేస్ ఉంటుంది. ఓకే, ఈ డేటా ప్రకారం ఎలా చెప్పచ్చు అంటే, ఇక్కడ 15 km/h అనేది ఎక్కువ కాబట్టి ఈ రేషియోలో ఎంత ఎక్కువ ఉంది చూడండి. అక్కడ ఏం చెప్తే అది కాపీ చేయడమే. బస్సు స్పీడ్ ఎక్కువ అని చెప్తున్నాడు కదా, మరి రేషియోలో ఎంత ఎక్కువ ఉంది, మ్యాన్ స్పీడ్ కన్నా బస్సు స్పీడ్ ఎంత ఎక్కువ ఉంది. ఇది 4 parts 1 part, 3 parts ఎక్కువ ఉంది. అదే రాయండి అక్కడ. ఇప్పుడు చూడండి, మోర్ స్పీడ్, ఎక్కువ స్పీడ్ ఎంత ఉంది ఈ రేషియోని చూసి. సో ఇది 4లో 1 పోతే 3 parts ఉంది. ఓకే, మరి ఎంత ఎక్కువ ఉందండి, 15. సో ఎక్కువ స్పీడ్ రేషియో 3 parts. సో 3 parts 15 అయితే ఇక్కడ రెండు క్యాలిక్యులేట్ చేసి గమనించాలి. ఓకే, 3 parts 15 km/h. ఎక్కువ ఎంత, 15 km/h, రేషియో 3 parts ఎక్కువ. మరి బస్సు వేగం అంటే ఇక్కడ 3 parts 15 అంటే x = 15 అని అర్థమవుతుంది, ఇంటూ 5. కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేయండి, మనకి 20 km/h. చూడండి, ఇది మనకి 3 parts 15 అంటే ఇంటూ 5 ప్రకారం అన్ని రేషియోని ఇది ఇంటూ 5 చేస్తే 5. ఎవరిది మ్యాన్ స్పీడ్ అయితే 5 km/h, ఇది ఇంటూ 5 20 km/h. సో ఈ విధంగా క్వశ్చన్ చేంజ్ అయినా ఈ విధంగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ప్రదేశం నుండి 11 నిమిషాల 45 సెకండ్ల వ్యవధిలో 2 తుపాకీలను పేల్చారు. కానీ రైలులో ఉన్న ఒక మనిషి ఆ ప్రదేశం వైపునకు వస్తున్నప్పుడు రెండవ శబ్దం 11 నిమిషాల తర్వాత విన్నాడు. ధ్వని వేగం 220 m/s అయితే రైలు యొక్క వేగం కనుగొనండి. ఓకే, ఇవి కూడా యాక్చువల్గా సేమ్ బిఫోర్ మోడల్స్ ఏ విధంగా చేసామో డేటా కొంత డిఫరెంట్గా ఉన్నప్పటికీ సేమ్ సీక్వెన్స్ అండి, గమనించండి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్ కొంత మనకి డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ ఇంతకుముందు ఏ విధంగా డిస్కస్ చేసామో అదే సీక్వెన్స్లో ఉంది. ఇక్కడ 2 తుపాకీల్ని పీల్చారండి. ఎంత గ్యాప్లో, 11 minutes 45 seconds గ్యాప్లో. అయితే క్వశ్చన్ అంతా చదివిన తర్వాత ఈ రెండవ తుపాకీ ఒక రైల్లో వస్తున్న వ్యక్తికి 11 minutes తర్వాత విన్నాడు. కాబట్టి దీన్ని 2 విధాలుగా చూసుకోవాలి మనము. ఫస్ట్ వచ్చేసి ఎంతో కొంత, ఒక ప్రదేశం అంటే అక్కడి నుంచి అక్కడికి ఎంతో కొంత డిస్టెన్స్ అనుకుందాం. ఒక తుపాకీ అంటే దాని సౌండ్ అండి, దాని సౌండ్ గురించి. ఆ తుపాకీ ఆ సౌండ్ యొక్క స్పీడ్ 220 m/s. ఇది ఒక తుపాకీ అనుకుందాం. ఈ తుపాకీ ఒక వ్యక్తిని 11 minutes 45 secondsలో వినిపిస్తుందండి. జనరల్గా అయితే అలా ఊహించుకోవాలి మీరు. ఇక్కడ రెండవ తుపాకీ శబ్దం వచ్చేసి 11 minutes తర్వాత విన్నాడు. అది మనకి డౌట్ వస్తుంది. మామూలుగా అయితే 11 minutes 45 seconds గ్యాప్తో ఫస్ట్ది పీల్చిన తర్వాత రెండవది 11 minutes 45 seconds పీల్చినప్పుడు మరి అంతే టైంకి అతనికి వినిపించాలి. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే అతను ఆ రైల్లో వస్తున్నాడండి, అంటే కొంత ముందుకు వచ్చింటాడు, అందుకు ఇక్కడ టైం తగ్గింది. ఇది కొంత గమనించాలి. ఓకే, దీన్ని కొంత క్లారిటీగా చూస్తాము. మొదట మీరు ఏ విధంగా అనుకోవాలంటే ఇక్కడ 11 minutesలో ఎందుకు ఇక్కడ టైం చేంజ్ అయిందంటే అతను రైల్లో వస్తున్నాడు. కాబట్టి ఒకవేళ రైలు ఆగి ఉన్న రైల్లో ఉంటే అనే విధంగా మనం ఊహించుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక ప్రదేశంలో ఒక ధ్వని, ఒక తుపాకీ, దాని స్పీడ్ 220 m/s. ఇది పేలిస్తే ఒకవేళ ఆగి ఉన్న రైల్లో అని ఊహించుకోండి.
ఆ రైలు ఆగి ఉందనుకోండి, అందులో ఒక మనిషి ఉన్నాడు, అతనికి మామూలుగా అయితే 11 నిమిషాల 45 సెకండ్లకు వినిపిస్తుంది, ఇది జనరల్గా. మరి అలా కాకుండా ఇతనికి 11 నిమిషాలకి వినిపించిందంట. ఎందుకు టైం తగ్గిందంటే, ఇక్కడ రెండో సెకండ్ స్టేట్మెంట్లో ఏంటంటే, ఆ రైలు ఒక రైల్లో వస్తున్న వ్యక్తి అంటే కదులుతున్న రైలు కూడా కొంత ముందుకు వచ్చింది కాబట్టి అది ఇంకా తక్కువ టైంలో అతను వినగలిగాడు. అది మీరు గమనించాలి. సో ఫస్ట్ కేసులో 11 minutes 45 secondsకి అది అంత టైం తీసుకుంటుందంటే, మామూలుగా రెండు పిలిచారండి, ఒక్కొక్కటి ఇంత గ్యాప్తో అని మనం ఒకటే అనుకుంటున్నాం. ఆ ఒకటి ఇతను ఆగి ఉన్న రైల్లో ఉంటే ఇంత టైంకి 11 minutes 45 seconds వినిపిస్తుంది. కానీ 11 minutesకి వినిపించిందంటే ఈ రైల్లో ఇతను కదులుతున్న రైల్లో ఉన్నాడనుకోండి, ఇలా కొంత ముందుకు వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రైలు యొక్క స్పీడ్, మ్యాన్ అంటే కదులుతున్న రైల్లో కూర్చున్నాడు, రైలు యొక్క స్పీడ్ అడుగుతున్నాడు, ధ్వని స్పీడ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డిస్టెన్స్ సేమ్, ఆ ప్రదేశం నుంచి ఆ ప్రదేశంకి. మామూలుగా అక్కడే ఉన్నట్టయితే ఇంత టైంకి వినిపించేది, అతను ముందుకు వచ్చాడు కాబట్టి టైం తగ్గింది. ఇది ముందుకు వస్తుంటుంది ఆ స్పీడ్ యొక్క ఇది సౌండ్ యొక్క వేగం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే కాన్సెప్టే, డిస్టెన్స్ సేమ్ కాబట్టి టైము స్పీడ్ ఆపోజిట్ రాసుకోవాలి, గమనించాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనిట్స్ సేమ్ ఉండాలండి, మినిట్స్ సెకండ్స్ ఉంది కాబట్టి పూర్తిగా మినిట్స్ లేక మారుస్తాం. 11 minutes, ఈ 45 సెకండ్స్ని మినిట్స్ లేక మార్చాలంటే 1 minute 60 seconds ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 60. సో 15 3s 15 4s 4 into 11 44 plus 3 47/4. సో టోటల్ టైం ఇక్కడ నోట్ చేయండి, 47/4 minutes, దీనికి 11 minutes. ఓకే, ఇక్కడ మరి టైం గమనించండి. మొదట కేసులో 11 minutes 45 seconds అంటే 47/4. ఇక్కడ ఇది వచ్చేసి మనకి 11 minutes, ఇది మినిట్స్లో ఉంది, మినిట్స్ క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఈ టైం వచ్చేసి ఓన్లీ తుపాకీ సౌండ్ యొక్క వేగం, ఎందుకంటే ఇక్కడ ఆగి ఉన్నట్టు మనం అనుకుంటే. మరి ఇక్కడ మాత్రము తక్కువ టైం పడుతుందంటే ఇతను ఈ రైలు కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది సౌండ్ ప్లస్ మ్యాన్ అంటే ఇంకా మ్యాన్ స్పీడ్ ట్రైన్ స్పీడ్ అంతా ఒకటే, ఆ ట్రైన్లో ఉన్నాడంటే అది తన స్పీడే. ఓకే, కాబట్టి ఇంకా ఇక్కడ టైం రేషియో రాసుకున్నాం, కాకపోతే ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది. మరి ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ ఫ్రాక్షన్ లేకుండా చేయాలంటే డివైడెడ్ బై 4 అటువైపు పంపింది, డివైడెడ్ బై 4 అటువైపు పంపిస్తే ఇంటూ 4 అవుతుంది, లేదా 4 into 11 44 అవుతుంది, గమనించండి. సో డివైడెడ్ బై 4 ఇటువైపు వస్తే 4 into 11 44, 47:44. ఏంటివి టైం రేషియో. మరి స్పీడ్ అంటే ఆపోజిట్, ఎందుకంటే ఇదే మెయిన్. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అంటే స్పీడ్ టైం ఆపోజిట్ ఉంటాయి. రకరకాల మోడల్స్లో మనం చెప్తున్నాం, గమనించాలి. ఓకే, సో అది రివర్స్లో నోట్ చేయండి. ఓకే, రివర్స్ చేస్తే స్పీడ్ రేషియో రివర్స్ 44 47. మరి ఇక్కడ గమనించండి, ఈ రేషియో రివర్స్ అయిపోయింది. మరి ఇక్కడ 44 47, ఈ 47 ఏంటండి సౌండ్ ప్లస్ మ్యాన్ స్పీడ్ అంటే ట్రైన్ స్పీడ్. మరి సౌండ్ మ్యాన్, ఓకే, సౌండ్ స్పీడ్ రేషియో ఇక్కడ ఉంది ఆల్రెడీ 44, కాబట్టి ఇవి రెండు టోటల్ 47 అంటే 47లో 44 పోతే మ్యాన్ స్పీడ్ అంటే ఆ ట్రైన్ స్పీడ్ ఇక్కడ 3 parts ఉన్నట్టు నోట్ చేయండి. ఇక్కడ గమనించండి, మరి ఇక్కడ ఓన్లీ సౌండ్ 44 parts, మ్యాన్ స్పీడ్ 3 parts, 44:3. మరి ఇక్కడ సౌండ్ ధ్వని వేగం ఇచ్చాడు 220 meters/second. మరి మ్యాన్ అంటే ఆ రైలు యొక్క వేగం, ఆ రైలు మనిషి ఆ రైల్లో కూర్చున్నాడు కాబట్టి ఏదన్నా ఓకే. సో 3 parts ఎంత, ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ ఇంటూ 5 ఉందండి, ఇంటూ 5 చేస్తే మీకు 15 meters/second వస్తుంది, అది గమనించాలి. లేదా ఇక్కడ పక్కన నోట్ చేసుకోండి, 44 partsకి 220 అయితే 3 partsకి ఎంత. మరి ఈ ఫార్మాట్లో ఉంటే 44 partsకి 220 అంటే 1 part కంటే 220/44 into 3, ఇది 11తో పోతుంది, ఇలా క్యాన్సిలేషన్ చేసుకోండి, మీకు 15 meters/second వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్యాన్సిలేషన్ మీరు 11 4s 11 2s 0, 20/4 అంటే 4 5s 5 into 3 15. లేదా మీరు ఇది ఇంటూ 5 44 5s అప్పుడే కొంత గెస్ వర్క్ చేయొచ్చు. ఇక్కడ 40 అనుకుంటే ఇది 200 రఫ్గా ఇంటూ 5 అని తెలుస్తుంది. సో 3 into 5 15 meters/second. అయితే మనకి స్పీడ్ గమనించండి, km/h అడుగుతున్నాడు. సో 15 meters/second తీసేసి km/h కన్వర్ట్ కావాలంటే ఇంటూ 18/5. ఇది మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఓకే,
5 1s 5 3s 3 into 18 54 km/h. సో చూడండి, ఈ విధంగా ఈ అడ్వాన్స్ మోడల్స్ని మనము డిస్కస్ చేసుకున్న సేమ్ డిస్టెన్స్ ఉంటే ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ అయితే చాలా సింపుల్ అండి. ఇక్కడ కొంత క్యాలిక్యులేషన్ మరీ యూనిట్స్ మార్చాలంతే. లేదా ఇదే క్వశ్చన్నే మీరు ఇంతకుముందు 2 తుపాకీలు పేర్చారు కదా, ఇక్కడ 2 బస్సులు అనుకోండి, ఒక మనిషిని ఈ విధంగా దాటుతుందని ఇంతకు ముందు క్వశ్చన్ లాగే అనుకోవచ్చు. డేటా అంతా సేమ్. ఓకే.